ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఆయన చెయ్యి విడువడు, మర్చిపోడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. ఎవరు చెయ్యి విడిచినా ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరు మర్చిపోయినా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఇక ఉదయకాల సమయంలో ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, విశ్వాసంలో ఉంటారో, వారి జీవితాల్లో సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా చెయ్యి పట్టి నడిపించే దేవుడు, తల్లి మరిచినా మరిచిపోని దేవుడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త గనుక. షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజుతో అంటున్నారు, మేము సేవించే దేవుడు రక్షించుటకు సమర్థుడని చెప్పి విశ్వాసంతో తెలియజేస్తున్నారు. ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. అగ్నిగుండంలో వారితో పాటు ఉన్నాడు. అగ్ని జ్వాలలు వారికి హాని చేయకుండా వారిని కాపాడాడు. ఇక ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ఉంటూ దేవుడు కలిగి చేసే శ్రేష్టమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే దేవుడవు. నువ్వు మర్చిపోయే దేవుడు కాదు దేవా, చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు కనుక దేవా, ఈరోజు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తున్న వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవుల్లో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.